మ్యామ్ ఇప్పుడు కొంతమంది గురించి మాట్లాడతాను నేను. అంటే సోషల్లీ రెప్యూటెడ్ పీపుల్ కానీ, సమాజంలో ఒక పేరు ఉన్న మనుషులు వాళ్ళ పిల్లల్లో ఏదైనా కానీ ఇట్లా పెళ్లి చేసుకున్నా కానీ పిల్లల్ని కంటానికో, లేకపోతే ఆళ్ళ మ్యారిటల్ లైఫ్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికో పనికి రాకపోయినా కూడా సొసైటీ గురించి భయపడి పెళ్ళిళ్ళు చేసుకొని, అవతల వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ చేసి, తిరిగి వాళ్ళు మళ్ళీ వీళ్ళ గురించి ఎక్కడ బయట పెడితే ప్రాబ్లమ్ అవుతుందోనని చంపేసేంత ఎక్స్‌టెంట్‌కెళ్ళిపోయే పరిస్థితులు రీసెంట్ టైమ్స్‌లో చూసాం. ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నేనంట అలాంటి వాళ్ళ గురించి ఇలాంటి వాళ్ళ గురించి చెప్పలేను కానీ రూపా జనరల్గా మాట్లాడతాను. ప్లీజ్. బికాజ్ ఐ హ్యావెంట్ no, I don't think so I'm the right person to comment about all these things. బట్ జనరల్గా ఏంటంటే పెళ్ళిళ్ళ విషయంలో ముఖ్యంగా నా సబ్జెక్ట్ అది కాబట్టి చెప్తున్నాను. ఫిజికల్గా ఏదైనా వాళ్ళకు ఒక ఇష్యూ ఉంది అని గనక వాళ్ళకి ముందే తెలిస్తే మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళటం అనేది మహాపాపం. అండ్ నువ్వు అన్నట్టు సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయాలు జనరల్గా మిగతా వాళ్ళకి గుట్టుగా ఉన్నా వీళ్ళవి తొందరగా బయటకు వస్తాయి. బికాజ్ పబ్లిక్ ఐ ఈజ్ ఆల్వేస్ ఆన్ దెమ్. అండ్ కొంచెం ఉన్నది ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. దాన్ని చూసి అవతల వాళ్ళు కూడా దాన్ని ఇంకొంచెం రాద్ధాంతం కూడా చేస్తారు. రెండు రకాలు ఉంటాయి. బట్ ఒరిజినల్గా ఏంటంటే రూపా ఇట్లాంటి విషయాలు ఏదన్నా ఉంటే కనుక ట్రీట్మెంట్ తీసుకోవటమో లేకపోతే పెళ్ళి కాకుండా అలాగే ఉండిపోవటమో, ఇష్టపడి ఎవరైనా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళతో అన్నిటికీ యాక్సెప్ట్ చేసి వాళ్ళతో ఉండాలనుకుని అన్నీ తెలుసుకుని వస్తేనో తప్పించి పెళ్లి చేసుకోకపోవటం బెటర్. ఎందుకంటే పెళ్లి చేసుకుని ఇంతలా అల్లరి చేసుకునే కన్నా అబ్బాయి పెళ్లి చేసుకోలేదని ఒక్క మాటతోనే పోతుంది, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేదని ఒక్క మాటతోనే పోతుంది. పబ్లిక్ గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళు, సోషల్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వీ డోంట్ కేర్ అబౌట్ ద సొసైటీ, వీ డోంట్ కేర్ అబౌట్ ద పీపుల్ అనుకునే వాళ్ళు అసలు ఇలాంటి పనులు చేయరు. సో ఎవరినూ ఇంప్రెస్ చేయడానికి, పేరెంట్స్ని ఇంప్రెస్ చేయడానికి, ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడానికి ఇలాంటివి చేసి చివరికి అబాస్ పాలయ్యేది వాళ్ళే. ఇంకో కేటగిరీ వీళ్ళల్లో కూడా వీళ్ళు పేరెంట్స్కి కూడా తెలియదు వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉంది అనేది. దానివల్ల మా పేరెంట్స్ నలుగురిలో హ్యాపీగా ఉండాలి, నా పెళ్లి చేయాలి అని వాళ్ళ పేరెంట్స్ హ్యాపీనెస్ కోసం ఆలోచించి అవతల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మనం ఇంతకు ముందు కూడా అదే చెప్పుకున్నాం కదా, పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో గనక ఒక బాండు, ఆ కంఫర్ట్ జోను, అది వాళ్ళ దగ్గర ఆ చనువు లేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనం మరీ 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేయట్లే, 25 ఏళ్ళు వచ్చాక పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఇట్స్ అ బేసిక్ కామన్ సెన్స్. అందుట్లో ఇదివరకు ఏది బయటకు వచ్చేది కాదు రూపా. ఇప్పుడు మీడియాలో కానీ మనం ఇన్స్టాగ్రామ్స్లో కానీ అక్కడ కానీ చూసేటప్పుడు ఇట్లాంటి 100 రకాల కథలు చూస్తున్నప్పుడు అవి మనకు ఒక లెసన్ అవ్వాలి. యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. అది చూసి ఎంటర్టైన్ అవ్వటం కాదు, దాని నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుని అలాంటి ఒక సిచ్యువేషన్లోకి మనం వెళ్లకుండా మనం కాపాడుకోవాలి. ఇలా అల్లరయ్యి పేరెంట్స్ని కూడా రోడ్డు మీదకి తేవటం కరెక్టా? ఇంకొక మనిషి లైఫ్ పాడు చేయటం కరెక్టా? ఓపెన్గా పేరెంట్స్తో చెప్పి వాళ్ళేం క్రైమ్ చేయలేదు, అది ఫిజికల్గా ఒక ప్రాబ్లం, అది కావాలని చేసుకుంది కాదు. అలాంటి ఒక విషయాన్ని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోకపోతే ఎట్లా? ఇప్పుడు ఇది ఇలా జరిగితే బాగుందా, అది బెటరా? అవును. సో అది ఏంటంటే రూపా, వేరే వాళ్ళ లైఫ్ పాడు చేయటం, వాళ్ళ లైఫ్ వాళ్ళు పాడు చేసుకోవటం, ఇలా 10 మందిలోకి వెళ్ళి వాళ్ళకు వాళ్ళు రోత పడటం, ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే కనుక వీళ్ళు అసలు ముందు మ్యారేజ్ చేసుకోకూడదు. మీరు ఇప్పటికీ కొన్ని వేల పెళ్ళిళ్ళు చేశారు కదా, ఇలాంటిది ఎప్పుడన్నా మీరు ఫేస్ తగులుతానే ఉంటాయి రూపా. కాకపోతే వీటిలో ఎన్ని నమ్మాలో తెలియదు. కామన్ పాయింట్ ఏంటంటే మగపిల్లల గురించి ఇంపార్టెన్సీ అని, ఆడపిల్లల గురించి ఎఫ్ఐఆర్ అని కామన్గా అనేస్తారు. అంటే డివోర్స్ తీసుకునే కేసెస్లో వీటిలో ఎంతవరకు నిజమో తెలియదు. ఇట్లా ఇంపార్టెన్సీ అని చెప్పి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టిన కూడా మేము చూసాం. సో ఇలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అమ్మాయిలు మళ్ళీ పెళ్లి చేసుకోకుండానో లేకపోతే వేరే అరేంజ్డ్ మ్యారేజెస్ అయిన వాళ్ళని మేము చూసాం. సో వాళ్ళు ఏదో చెప్పేసిన దాన్ని బట్టి అవతల వాళ్ళని జడ్జి చేయటం అనేది నాట్ కరెక్ట్. అలా అంతా మేము ఎప్పుడు చెయ్యం. సో అబద్ధాలు చెప్తారు, నిజాలు ఉంటాయి, అబద్ధాల మధ్యలో నిజాల మధ్యలో అబద్ధాలు మనం ఎత్తుక్కుని ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ మనం ఇట్లాంటి వీడియోస్ ఎన్ని చెప్పినా ఎంత మాట్లాడుకున్నా కూడా మారకుండా ఇలాంటి కప్పిపుచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అవతల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి అబ్బాయి అవనివ్వండి, అమ్మాయి అవనివ్వండి, పెళ్ళికి ముందు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే మంచిది? ఇలాంటివి ఎవరికి వాళ్ళు తెలుసుకుని
ముందుకు రాకూడదు రూపా. ఇవన్నీ టెస్ట్ చేస్తే తెలిసేవి కాదు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక రిలేషన్షిప్లో ఉన్నాక తెలిసే విషయాలు ఇవన్నీ. ఎవరికి వాళ్ళు ఎథికల్గా ఆలోచించుకోవాలి తప్పించి ఇది మనం టెస్ట్ చేసుకుని ముందుకు వెళ్ళే కాదు. ఇంకొకటి ఏంటంటే రూపా, ఇది కొన్ని రోజుల ముందు ఏమన్నా బయటికి చెప్పుకునే లేక గుట్టు చప్పుడు కాకుండా అలాగే పడి అలాగే ఉండిపోయి ఉండేవాళ్ళేమో, కానీ రిలేషన్షిప్లో కాలం మారిపోయింది, ఎవరు ఊరుకోవట్లేదు. దే ఆర్ ఓపెన్లీ కమింగ్ అవుట్. కొందరు అల్లరి చేసుకుంటున్నారు, కొందరు సైలెంట్గా బయటకు వచ్చేసి డివోర్సెస్ తీసుకుంటున్నారు, కానీ నోబడీ ఈజ్ స్టేయింగ్ బ్యాక్ ఇన్ సచ్ రిలేషన్షిప్స్. ఏదో ఒకటి రేపు పొద్దున్నే పెళ్ళైన తర్వాత నోరు మూసుకున్న అమ్మాయే ఉంటుంది, లేకపోతే అబ్బాయే ఉంటాడులే అనుకునే కాలం కాదు ఇది. సో అబాస్ పాలు అవ్వకుండా, ఇలాంటి పిచ్చి పనులు చేసుకోకుండా తెలివిగా బిహేవ్ చేసుకుంటే రెండు ఫ్యామిలీస్కి మంచిది. వేరే వాళ్ళ లైఫ్ రూయిన్ చేసే రైట్స్ మనకు లేవు కదా రూపా. అవును. యూ షుడ్ గెట్ ట్రీటెడ్ ఆర్ యూ షుడ్ జస్ట్ రిమైన్ కామ్, అంతే. ఇప్పుడు ఈ డిస్కషన్లో మనం ఉన్నాం కాబట్టి ఇంకొక మాట కూడా నేను అడిగేస్తాను. ఒకవేళ పెళ్ళి అయిపోయిన తర్వాత మనిషి మంచి వాళ్ళైనా కూడా ఒకవేళ ఇలా పిల్లలకి కానీ ఇట్లా పనికి రావట్లేదు అని అనుకున్నప్పుడు, పెళ్ళైన తర్వాత వాళ్ళ ప్రేమకు వీళ్ళు బానిసైపోయి ఆ తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు వదులుకోలేకపోతున్నారు అనుకోండి, అదే రిలేషన్లో కంటిన్యూ అవ్వచ్చా? ఒకరికొకరు ఇష్టపడి యూ ఐడెంటిఫై దట్ పర్సన్ యాజ్ ఎ మంచి మనిషి వెన్ హీ హిట్ సంథింగ్ అండ్ గాట్ మ్యారీడ్? వాళ్ళు నువ్వు మంచి మనిషిని ఎలా చెప్తావు? మంచితనంతో బిహేవ్ చేయటం వేరు, నువ్వు రియల్గా ఒక ఒరిజినల్గా మంచితనం అక్కడే పోయింది కదా రూపా. హౌ కెన్ యూ కాల్ దట్ పర్సన్ మంచి? హీస్ యాక్టింగ్, షీస్ యాక్టింగ్. సో ఇట్స్ రూల్డ్ అవుట్. రైట్. తెలుగు వన్